నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. బీజేపీ బండి తెలంగాణలో స్పీడ్ పెంచిందా? టీఆర్ఎస్ కారుకు పోటీగా దూసుకు వెళ్లేందుకు రెడీ అవుతోందా? భవిష్యత్ ప్లాన్స్ ను పక్కాగా అమలు చేసే దిశగా తెలంగాణలో కమలనాథులు ప్రయత్నాలు ముమ్మరం చేశారా? బండి సంజయ్ సారథ్యంలో కమలం వికసిస్తోందా? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ఏం చెబుతున్నాయి అన్న విషయాలపై ఇవాల్టి స్పాట్లైట్. తెలంగాణలో బీజేపీ హిస్టరీని బండి సంజయ్ అధ్యక్షుడు కాకముందు, అధ్యక్షుడు అయ్యాక ఇలా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. బండి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కాకముందు రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి అయితే, అధిష్టానం బండికి పగ్గాలు అప్పచెప్పాక బీజేపీ రయ్యమంటూ దూసుకుపోతున్న పరిస్థితి. ఇంతకు బండి సంజయ్ విజయ రహస్యం ఏంటి? ఆయన ఇదే దూకుడు కొనసాగిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కడం ఖాయమా? కేసీఆర్ ను ఎదిరించగల ఏకైక నాయకుడు బండి సంజయ్ మాత్రమేనా? గ్రేటర్ వరంగల్, ఖమ్మం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఒకవైపు టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటే, మరోపక్క బీజేపీ శ్రేణులు కూడా ఉత్సాహంగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ఇతర ప్రత్యర్థి పార్టీలను వెనక్కి నెట్టి కమల దళం సెకండ్ ప్లేస్ కు చేరుకుంది. వరంగల్ కార్పొరేషన్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. వరంగల్ నగర పాలక సంస్థలో మొత్తం 66 స్థానాలున్నాయి. ఇందులో 48 స్థానాలను టీఆర్ఎస్, 4 స్థానాలను కాంగ్రెస్, ఇతరులు 4 స్థానాలు గెలుచుకున్నారు. 10 స్థానాల్లో మాత్రమే బీజేపీ విజయ బావుటా ఎగరేసింది. బండి సంజయ్ సారథ్యంలోని తెలంగాణ కమలదళం గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలను సవాల్గా తీసుకొని పనిచేశారు. అడుగడుగునా టీఆర్ఎస్ సర్కార్ హామీలను, వైఫల్యాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. పేదోళ్ళ జోలి పోతే, పేదోళ్ళ జోలికి వస్తే, పేదోళ్ళ ఆస్తులు కబ్జా చేస్తే, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేస్తే ఎవ్వరి గల్లబట్టి బయట కూర్చొని పబ్లిక్ అన్నాడు పోలు చెట్టు గట్టేసి ఈ పంట సాగు చేస్తాం. సాగు ఏమా రాళ్లతో కొడతాం అనుకుంటామా? పక్కా కొడతాం. అందుకే భయపడుతున్నారు. భయపడి మీ అందరికీ పంపనపరుస్తున్నారు. ఏంటో తెలుసా? బిడ్డ ఇన్ని వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటాడు వల్లేడు. మేము కబ్జాలు ఇష్టానుసారంగా ఇస్తాం. ఏ కబ్జాలు చేస్తాం. 2 ఎమ్మెల్యేలు మంత్రి, అవును కదా? బీజేపీ గెలిస్తే మా ఆటలు సాగాయి. ఇప్పుడు ఏం చేస్తాం? మీ ఆటలు సాగకుండా మీ అందరికీ పంపనపరిచేయండి. ఏంటంటే తల్లలు నరకడానికి టికెట్ ఇచ్చారు. తీసుకుంటారా? తల్లలు నరకడం టికెట్ ఇచ్చారు, కాళ్ళు నరకడం టికెట్ ఇచ్చారు, చేతులు నరకడం టికెట్ ఇచ్చారు, ముక్కు కూర్చొని టికెట్ ఇచ్చారు, మూతి కూర్చొని టికెట్ ఇచ్చారు. ఓట్లు వేస్తా వాళ్ళకు? అందుకే మీరంతా వంచాలి. తలలు నరికే పార్టీకి ఓటేస్తారా? ఈ ఓరగల్లు కార్పొరేషన్ కు అభివృద్ధి 1000 కోట్ల రూపాయలు నిధులిచ్చే పువ్వు గుర్తు కోటేస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా సందర్భాల్లో కేసీఆర్ సర్కార్తో అమీతుమీ అన్నట్లుగా ముందుకు సాగుతూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల సందర్భంగా అదే పంథాను అవలంబించారు. వరంగల్లో అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే కమల వికాసమొక్కతే మార్గమన్నారు. ప్రతి కార్పొరేషన్ డివిజన్ను చుట్టి అడుగడుగున గులాబీ పార్టీపై విరుచుకుపడ్డారు. అయితే తెలంగాణలో పలు సందర్భాల్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సంతృప్తికర ఫలితాలే వచ్చాయి. ఈసారి కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అది రిపీట్ అయ్యింది. కానీ ఎక్కడో ఒక చోట పంటి కింద రాయిలా బీజేపీ పుంజుకుంటోందనే భావన గులాబీ శ్రేణుల్లో కలవరానికి కారణమవుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని బండి సంజయ్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ అధిష్టానం చెవిలో రీసౌండ్లా వినిపిస్తున్నాయి. దీంతో బండి సంజయ్ను ఎలా నిర్వహించాలని టీఆర్ఎస్ అధిష్టానం మల్ల గుల్లాలు పడుతోంది. దీంతో ముందు నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ ఎంపీగా జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి బండి సంజయ్ ముందు నుంచి కృషి చేస్తూ వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మారాక మొత్తం తెలంగాణ మీద ఫోకస్ పెట్టారాయన. దీంతో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ లాంటి ఎన్నికల్లో ఘన విజయాలు సాధించడం, గ్రేటర్ వరంగల్ లాంటి చోట్ల సీట్లతో పాటు ఓటు బ్యాంకును పెంచుకోవడం, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా బండి రయ్యమంటూ దూసుకుపోతోంది. దీంతో బండి స్పీడ్ కు టీఆర్ఎస్ అధిష్టానంలో అలజడి మొదలైనట్లుగా చెబుతున్నారు పరిశీలకులు. బీజేపీకి పట్టణాల్లోనే ఎక్కువగా పట్టుందనేది కాదనలేని వాస్తవం. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే రుజువయ్యింది.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాక గ్రామాల్లో కూడా బీజేపీని బలోపేతం చేసే పనికి శ్రీకారం చుట్టారు. పట్టణాలతో పాటు విస్తృతంగా గ్రామాల్లో కూడా పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు బండి. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలను అధికారంలోకొచ్చాక విస్మరించిన వైనాన్ని జనాలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. మొన్నటి గ్రేటర్ వరంగల్లో కూడా అదే పని చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల నాటి నుండి నేటి వరకు వరంగల్కిచ్చిన హామీలను ఒక్కటి కూడా కేసీఆర్ అమలు చెయ్యని వైనాన్ని బండి సంజయ్ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్ గ్రేటర్ పోరులో నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు నుంచే వ్యూహాలు రచించారు బండి సంజయ్. అటు కాంగ్రెస్ రోజురోజుకు పతనమైపోతుంటే బీజేపీ మాత్రం కేసీఆర్ అండ్ కోకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అందుకే గ్రేటర్ వరంగల్ ఎన్నికలను కాంగ్రెస్ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని చెబుతున్నారు పరిశీలకులు. మొదటి నుంచి తమకు కలిసొచ్చిన అర్బన్ రాజకీయాలను వరంగల్లో కూడా వాడుకుంది కమలం పార్టీ. ముఖ్యంగా వరంగల్ సమస్యలను రాష్ట్రమొచ్చిన 7 ఏళ్లలో కూడా పరిష్కరించని కేసీఆర్ సర్కార్ను బండి సంజయ్ ప్రశ్నించిన తీరు ఓరుగల్లు ఓటర్లను ఆలోచింపచేసింది. రాష్ట్రంలో వరంగల్కు ఎలాంటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ను అభివృద్ధి చేస్తామని గతంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు. నగరంలో మాత్రం స్లమ్ ఏరియాలో నివాసముండే ప్రజలు నరకం చవిచూస్తున్నారు. స్లమ్ ఏరియాల సమస్యలను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. వరంగల్లో అభివృద్ధి జరిగితే హైదరాబాద్కు ప్రత్యామ్నాయ నగరంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటోంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరంలో స్లమ్ ఏరియాల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పాలకులపైనే ఉన్నదనేది సుస్పష్టం. నరేంద్ర మోదీ అధికారంలోకొచ్చిన తర్వాత దేశంలో కొన్ని ప్రధాన నగరాలను స్మార్ట్ సిటీలుగా డెవలప్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ను కూడా 2016లో స్మార్ట్ సిటీ జాబితాలోకి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. మొదట 2816 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ పనులను రూపొందించారు. ఆ తర్వాత 2252 కోట్ల రూపాయలకు కుదించి ఎంపిక చేసిన పనులన్నీ 5 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేశారు. డిపిఆర్లు అందిన అన్ని పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తోంది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కొన్ని నిధులను విడుదల చేసి సంబంధిత పనులు సకాలంలో పూర్తి చేయాలి. కానీ గడిచిన 4 ఏళ్లుగా అధికారుల నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేని కారణంగా వరంగల్ స్మార్ట్ సిటీ పనులు ఆటకెక్కాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారంలోకొచ్చిన కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో వరంగల్ నగరానికి ఎలాంటి సహకారం లభించలేదన్న సంగతిని ఎన్నికల ప్రచారంలో బీజేపీ గట్టిగానే జనం ముందుకు తీసుకెళ్లింది. చారిత్రాత్మకమైన వరంగల్ నగరాన్ని కాకతీయులు ఎంతో ప్రణాళికబద్ధంగా నిర్మించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఓరుగల్లు నగరాన్ని గొలుసుకట్టు చెరువులతో పక్కా ప్రణాళికతో నిర్మించారు కాకతీయులు. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం నగరంలో పెరిగిన జనాభా కారణంగా విచ్చలవిడిగా కబ్జాకు గురైన గొలుసుకట్టు చెరువులకు, వాటికి అనుబంధంగా ఉండే నాళాలకు సొంత రాష్ట్రంలో అయినా శాశ్వత పరిష్కారం దొరుకుతోందని, ఆకస్మిక వరదల వలన ముప్పు తప్పుతోందని నగర జనాభా భావించారు. కానీ వరంగల్ దశ ఎప్పుడు మారుతోందనే ప్రశ్నకు జవాబు దొరకడం కష్టం. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ 2014లో వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా అవసరమని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాదుడే లేడు. సీఎం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. దాని పర్యవసానమే గత 4 సంవత్సరాలలో 2 సార్లు వరంగల్ నగరం వరదల్లో మునిగిపోయింది. గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ఇప్పటికే 40% కాలనీలలో మురుగు కాలువలు లేవు. 30 నుంచి 40% కాలనీలలో ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ అస్సలే లేదు. మరి ముఖ్యంగా 1971లో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే నేటికి నగరంలో పనులు జరుగుతున్నాయి. పెరిగిన జనాభా దృష్ట్యా కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీలు 7 ఏళ్లుగా మరుగున పడ్డాయని స్థానికులు విమర్శిస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మురుగునీటి వ్యవస్థ వరంగల్ నగరంలో లేవు. 2014లో వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా అవసరమని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాదుడే లేడు. ఇక కేసీఆర్ 22/10/2017 తారీఖు నాడు దేశంలో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అని చెప్పి దాదాపు 1190 ఎకరాల స్థలంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు హంగు ఆర్భాటాలతో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన ఒక్క రోజులోనే 22 సంస్థలు 3,900 కోట్ల
పెట్టుబడుల ఒప్పందం చేసుకున్నామని సభలో ప్రకటించారు. ఇక చుట్టుపక్కల ఊర్లలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావడంతో పాటు 27,000 మందికి ప్రత్యక్షంగా 50,000 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతోందని హామీ ఇచ్చారు. అయితే అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదని బీజేపీ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు. ఇలా వరంగల్ నగరానికి కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయని వైనాన్ని బండి సంజయ్ ప్రజల్లో బలంగా తీసుకెళ్లారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాట తప్పిన టీఆర్ఎస్ ను బొందపెట్టాలని, కమలం గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించాలని కోరారు. అదే గ్రేటర్ వరంగల్లో బీజేపీని ఒక్క సీటు నుంచి 10 సీట్లు గెలుచుకునేంతగా పుంజుకునేలా చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం అంతా కూడా గుడ్డనక్కలుగా దున్నపోతులుగా సంపాదించారు 1,000 కోట్ల రూపాయలు సంపాదించి తీసుకుపోయి ఇక్కడ ఎమ్మెల్యే సంపాదించారు, కేసీఆర్ కుటుంబం సంపాదించారు. అమెరికాలో పెట్టారు, లండన్ లో పెట్టారు, దుబాయ్ లో పెట్టారు, మస్కట్ లో పెట్టారు, సింగపూర్ లో పెట్టారు, అంతలో పోయి పైసలు పెట్టేస్తున్నారు. అందుకే నేను జైలు పంపనలేదా పక్కా జైలు పంపడే కేసీఆర్ ను, కేసీఆర్ కుటుంబాన్ని. వరదల్లో మీ ఇల్లు మునిగిపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులాలే మేమొచ్చినా మీకోసం, మేము నీళ్ళలో తిరిగినాం, బురదలో తిరిగినాం, మీ ఆపదలో మీ కష్టాల్లో పాల్పంచుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ లోపల ఆత్మ భరోసా నింపిన పార్టీ భారతీయ జనతా పార్టీ. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా ఓరిగల్లో కింద భూమి మీద వరదలు వస్తే ఇలా ఆకాశంలో హెలికాప్టర్లో చక్కర్లు కొట్టుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ లో వరదలు వస్తే 10,000 రూపాయలు ఇచ్చిన కొంతమందికి. మరి వరంగల్ ప్రజలు ఏం పాపం చేసిరో ఒక్కసారి మీ దగ్గరికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే గల్లా పట్టకండి. ఏం పాపం చేస్తాం, 10,000 రూపాయలు మాకు ఎందుకు ఇవ్వ టిఆర్ఎస్ పార్టీ నాయకులరా అని ఒక్కసారి గల్లవట్టడి. రంగు రంగుల జెండాలకు ఈ స్థానంలో ఓరగల్లో స్థానం లేదు. మీకు ఆపదొస్తే, మీకు కష్టం వస్తే మిమ్మల్ని ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ కావాలి, అటువంటి పార్టీ కావాలి. పిట్టగట్టలు చెప్పి యాసతోని భాషతోని ప్రజలను మోసం చేసి ల్యాండ్ కబ్జాలు చేస్తూ ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే, ప్రజలను మోసం చేసే పార్టీలకు ఈ ఓరుగల్లులో స్థానం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరైనా భయపడతారా? ఎవరైనా ఏ అంటే ఊరయ్యానండి అంటారా? అనరా? ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. స్పాట్లైట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. ఎందుకు బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ ఇంతలా దూసుకుపోతుంది? బండి సంజయ్ తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయిందా? గ్రేటర్ వరంగల్లో కమలం పార్టీ 1 నుంచి 10 స్థానాలకు ఎలా ఎదగగలిగింది? బండి సంజయ్ లాంటి మాస్ లీడరే కేసీఆర్ ముందు నిలబడగలడా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బండి దూకుడు ముందు కారు బేసారవ్వడం ఖాయమా? విస్తృతంగా సాగిన బండి సంజయ్ ప్రచారం వరంగల్ ప్రజల్లో మార్పునకు పునాది వేసిందనే చెప్పాలి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఫలించింది. 10 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. కార్పొరేషన్ ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ తన కార్యకలాపాలను విస్తృతం చేసింది. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని దూకుడు పెంచింది. బీజేపీ ఆశించినట్టు మెజారిటీ స్థానాలను గెలుచుకోలేకపోయినా గతంలో కన్నా 9 స్థానాలను ఎక్కువగా కైవసం చేసుకోవడం ద్వారా తన సత్తాను చాటుకుంది. ఇంకోవైపు కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. సరైన నాయకత్వం లేకపోవడం, ప్రచారం కూడా అంతగా జరగకపోవడం వల్ల ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో మొదటి నుంచి వెనుకబడే ఉన్నారు. మొత్తం 65 డివిజన్లలో నిలబడ్డప్పటికీ 4 స్థానాలను మాత్రమే గెలుచుకున్నారు. 2016 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 4 డివిజన్లను గెలుచుకుంది. ఈసారి కూడా అవే స్థానాలకు పరిమితమైంది. బండి సంజయ్ సారథ్యంలో బీజేపీకి రోజు రోజుకు పెరుగుతున్న బలాన్ని చూస్తుంటే ఇక కేసీఆర్ ను ఎదిరించగల ఏకైక నాయకుడు బండి సంజయ్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాషాయ శ్రేణులు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో గ్రేటర్ వరంగల్ మరియు ఖమ్మం జరిగాయి. దాని తోడు
5 మున్సిపల్ ఎలక్షన్లు జరిగాయి. బీజేపీ తన శక్తి వంచన లేకుండా కార్యకర్తలు కింది స్థాయిలో పనిచేశారు. కానీ టీఆర్ఎస్ నాయకులు ప్రతి బూత్లో కూడా 300 నుంచి 400 ఓట్లు ఒక పథకం ప్రకారం దొంగ ఓట్లని వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలను ఓటర్లుగా చేర్చి వారిని ఆ రోజు ఓటుకు తరలించి ఓటేయడం జరిగింది. ప్రత్యక్షంగా చాలాసార్లు ఖమ్మంలో కూడా కొన్ని బూతులలో ప్రత్యక్షంగా పట్టుకొని పోలీసులు చెప్పినా కూడా వారు వ్యాన్ ఎక్కించి తీసుకెళ్ళటం బయటకు వదిలిపెట్టారు. ఖమ్మంలో మన మంత్రి గారు పోవాడ అజయ్ గారు ఇంటి పేరు మీదనే కాలేజీ పిల్లల ఓట్లన్నీ ఎన్రోల్మెంట్ చేయించారు. అవన్నీ కూడా వారు ఓటేయాల అని చెప్పి బెదిరించడం జరిగింది. కానీ ఈ రకంగా అన్ని ప్రాంతాల్లో దొంగ ఓట్లు వేశారు. దొంగ ఓట్లు వేయటం వల్లే టీఆర్ఎస్ ఈరోజు ఎన్నికల్లో నెగ్గింది. అయినా కూడా ప్రజలు అధిక సంఖ్యలో బీజేపీని ఆదరించారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్కి బుద్ధి చెప్తారు. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తీసుకున్న నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంపై దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా బలమైన నినాదాన్ని వినిపించారు. దాడులకు, అరెస్టులకు వెరవకుండా తాను ముందుకు వెళ్లడమే కాకుండా బీజేపీ సైన్యాన్ని ముందుకు నడిపించారు. బండి సంజయ్ రాకతో బీజేపీలో స్ట్రాటజీ మారిపోయింది. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం, ప్రజాక్షేత్రంలో ప్రజల్లోకి బలమైన అంశాలను తీసుకెళ్లడంలో బీజేపీ గతంతో పోలిస్తే చాలా మెరుగైంది. బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనుకోకుండా వచ్చిన దుబ్బాక ఉప ఎన్నిక బీజేపీ బలాన్ని పరీక్షించుకోవడానికి వేదిక అయ్యింది. కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు వ్యూహాత్మకంగా ప్రచారం చేసినా, బీజేపీని ఓడించడానికి ఎత్తుగడలు రచించినా వాటన్నింటినీ నిర్వీర్యం చేస్తూ బీజేపీ నుంచి ఎన్నికల బరిలో దిగిన రఘునందన్ రావు విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీకి బండి సంజయ్ చెమటలు పట్టించారు. తమ బలమైన గళాన్ని వినిపించారు. ఎక్కడా దాడులకు భయపడలేదు, కేసులకు వెనకాడలేదు. ఇక దుబ్బాక ఎన్నికల ఊపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీకి కొండంత బలాన్నిచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని, ఎంఐఎం పార్టీని టార్గెట్ చేసి బీజేపీ సక్సెస్ సాధించిందని చెప్పాలి. గతంలో 4 స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 48 స్థానాలకు ఎగబాకింది అంటే అది ఖచ్చితంగా బండి సంజయ్ పోరాటమే అని చెబుతున్నారు బీజేపీ శ్రేణులు. బండి సారథ్యంలో ఒక పక్క అధికార పార్టీకి చెమటలు పట్టిస్తూనే మరో పక్క కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసే పనిలో బీజేపీ సక్సెస్ అయ్యింది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుచుకున్న సీట్లు, ఓట్లు భవిష్యత్తులో బీజేపీ శకానికి నాంది కానున్నాయన్న విశ్లేషణలకు ఊతమిచ్చింది. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. రానున్న ఎన్నికలలో కూడా కాషాయ జెండాను ఎగురవేసి 2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకురావాలనే లక్ష్యంతో బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీ. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఏ ఎలక్షన్లోనైనా తర్వాత జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుందని కోరుకుంటున్నాను. బండి సంజయ్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైక్ అందుకుంటే కేసీఆర్ అండ్ కోకు ఏ విధంగా చుక్కలు చూపిస్తారో అందరికీ తెలిసిందే. అలాంటి నేతను వ్యూహాత్మకంగానే తెలంగాణలో బీజేపీ శాఖకు అధ్యక్షుడిగా నియమించారు మోడీ అండ్ షాలు. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను గట్టిగా ప్రశ్నించేవారు. కానీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాక రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెబుతున్నారు పరిశీలకులు. నిత్యం ప్రజల్లో ఉంటూ కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించడంలో బండి ఎవ్వరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం ఆయనకు మరింత బలాన్ని చేకూర్చింది. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి బీజేపీ పెద్దల అండదండలతో తెలంగాణలో కమలాన్ని అధికారంలో తేవడమే లక్ష్యంగా బండి దూసుకుపోతోందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఏది ఏమైనా దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్, తాజాగా వెలువడిన గ్రేటర్ వరంగల్ ఫలితాలు చూస్తే ఒక్కటి మాత్రం నిజమంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ కు ప్రత్యామ్నాయం బండి సంజయ్ సారథ్యంలోని బీజేపీ అని. మరి భవిష్యత్తులో బండి సంజయ్ వ్యూహాలు ఏ విధంగా ఉండనున్నాయి? కేసీఆర్ ను ఢీకొట్టే దమ్ము బండి సంజయ్ కు మాత్రమే ఉందా? బండి దూకుడుతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా లేదా అన్న విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇది వాల్టి స్పాట్లైట్.